ప్రభు సన్నిధిలో ఈ విధంగా కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమైనందుకు దేవుని స్తుతి. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సోదరుడా, నెమ్మదిగా పాడమంటే ఏదో భయపడి కాదు, అది మాట జ్ఞాపకం చేసుకుని ఏంటంటే కూడికలు ఆటంకం కలగకూడదనే ఉద్దేశం. వాళ్ళు వచ్చి చెప్తే అది కూడా ఆ కూడిక కూడా మనం చేసుకోలేకపోతే అది అర్థంగా మన జీవితం అంతా కూడా అవుతుంది. కాబట్టి జాగ్రత్త అనే ఉద్దేశంతో చెప్పింది. కానీ గట్టిగా పాడదని అనే మాట అంటే రాలేదు, వచ్చినా కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కూడికల్ని హెచ్చించే వారంగా దేవుని యొక్క చిత్తమైంటున్నాను. ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉద్దేశాన్ని మనం ఎరుగుతూ ముఖ్యంగా ఆయన జ్ఞానాన్ని మనం ఏం చేయాలమ్మా, ఈ లోకంలో సంఘంగా మనము ప్రచురించాల్సిన వారు ఉంటున్నాం. ఈ సంఘం ద్వారా ఆయన జ్ఞానాన్ని ప్రధానులకు, అధికారులకు ఎల్లప్పుడూ మనం ఏం చేస్తున్నాం, నానా విధమైన ఆయన జ్ఞానాన్ని మనము తెలియపరుస్తున్నాం. ప్రాసెస్ అది, మన పనిని మనం గుర్తించాలి. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హ్యాస్ చోజెన్ అస్. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనంతమైనది ఏంటో మనం తెలుసుకున్నాం కదా. సంఘము ఎప్పటిదో, యుగాలకు పూర్వం అనే సంగతి తెలుసుకున్నాం. దాంట్లో ఎప్పటియో ఉండాలి, కానీ ఇప్పటి సంఘంలో చిన్నగా కనబడాలి, ఎప్పటియో ఉన్నతమైన కనబడాలి. ఎప్పటియో అమ్మారి జ్ఞాపకం చేసుకుందామా. ఇప్పుడు సోదరుడా, ధర్మశాస్త్రం వేరే, ధన్యత వేరే. ఉందమ్మా, ధర్మశాస్త్రం అది చేయి, ఇది చేయొద్దు, అది పాటించాలి, ఇది పాటించాలి, అమ్మా అది పాటించాలి, ఇది పాటించాలి కదా. ఏం ధర్మశాస్త్రం? మౌనంగా ఉండండి, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. ఎందుకు అన్నాడు ఆ మాట? మౌనంగా ఉన్న మాట ఎందుకు ఆ మాట అన్నాడు? అల్లరి జరిగిపోతుంది అక్కడ. ఏంటమ్మా, అక్కడ ఏం జరుగుతుందా? అల్లరి జరుగుతుంది. ఆ అల్లరి అనేది అది ఒక అసహ్యంగా కనబడుతుంది. అల్లరి అనేది దేవుడు అల్లరికి కర్త కాదు కదా. అందుకే వాక్యాన్ని మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఏంటమ్మా, జాగ్రత్తగా చదవాలి. అల్లరికి కర్త కాదు, అల్లరి అనే మాట వేరే. అనే సమాధానికి కర్త. ఇది అల్లరి కాదు. గమనించి మనము యాక్షన్ సాంగ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అల్లరి చేసింది కాదు. ఇప్పుడు కూడా జాగ్రత్త నాట్యం చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని నవ్వొద్దని ఇప్పుడు అందుకే జ్ఞాపకం. జాగ్రత్తమా, అటు ఇటు నవ్వుకోవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీనెస్ ఉండాలి, సంతోషం ఉండాలి. కానీ అది ఒక వేరే విధంగా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత, దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం వేరే అమ్మా, ధన్యత వేరే. ధర్మశాస్త్రంలో ఎన్నో రాయబడ్డాయి, కానీ ధన్యతలు వేరే. ధన్యతలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆది నుంచి ఉన్నయే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆది నుంచి సంఘంలో ఏది ఉండాలని దేవుడు కోరాడో, ఏది ఉన్నదో, విజిబుల్, అన్విజిబుల్. అప్పుడు సంఘం అనేది కనపడలేదు. ఎప్పుడు కనపడలేదు? యేసుప్రభు చనిపోయి లేవకముందు ఏం లేదు. సంఘం ఉందా? ఉన్నది, కానీ దట్ వాజ్ కనిపించదు. ఇన్విజిబుల్, విజిబుల్, ఇన్ఫైనైట్, ఫైనైట్. అంటే ఫైనైట్ అంటే ఏంటమ్మా, తాత్కాలికమైనది, తాత్కాలిక. ఇన్ఫైనైట్ అంటే అనంతమైనది. ఇన్విజిబుల్ అంటే కనిపించేది, విజిబుల్ అంటే కనపడేది. విజిబుల్ ఏదో అర్థమైంది కదా నేను చెప్పే మాట. కనపడేది తాత్కాలికమైంది, కొంచెమైంది శాశ్వతమైంది, అనంతమైంది. దేవుని స్తోత్రం. చెప్పగలిగేది చెప్పలేదు,
చెప్పగలిగేది కదా, ఏంటమ్మా చెప్పనసఖ్యమును. ఐ కెనాట్, దానికి లాంగ్వేజ్ లేదు, దానికి ఒక రైటింగ్ లేదు. రైటింగ్ లాంగ్వేజ్ ఉంటే చెప్పొచ్చు కదా, లాంగ్వేజ్ లేదు, ఎట్లా చెప్పగలుగుతాం మనం? కాబట్టి చెప్పనసఖ్యమైనవి చెప్పగలిగేవి. ఈ మనం ఎప్పుడు ఆ వ్యత్యాసం మనం చూస్తూ ఉండాలి. దేవుడి గొప్ప ధన్యత అమ్మ. 149వ కీర్తన చదువుకున్న ఒక్కసారి. 149 ఎన్ని కీర్తనలు ఉన్నాయి మొత్తం? 149 కీర్తన 3వ వచనం. చాలా ఇక అంటూ ఒక మాట. తర్వాత 9వ వచనం. వారి చేతిలో భక్తులందరికీ ఆమె కూర్చుందాం, యెహోవాను స్తుతించు. సహోదరుడా, మనం ఈ 149వ కీర్తన అనేది వ్రాయబడినప్పుడు సంఘం కనబడుతుందా? సంఘము అప్పుడు కనబడలేదు, కానీ సంఘం ఉన్నదా? కనపడని సంఘంగా ఉన్నది. గమనించండి, కనపడని సంఘం. ఇప్పుడు కూడా సార్వత్రిక సంఘం అనేది కనబడట్లేదు, కానీ ఇప్పుడున్న సంఘం కనబడుతుంది. సార్వత్రిక సంఘం కనబడట్లేదు, కానీ ఇప్పుడు ఉన్న సంఘం కనబడుతుంది. కనపడేది దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, అంటే దాని లోపల ఉండవలసినవి ఏంటమా శాశ్వతంగా ఉంటాయి. దేవుని చిత్తం ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. నాట్యముతోనూ ఆయన నామమును స్తుతించుదురు గాక. నాట్యముతో అంటే ఆయన నామము ఎలా స్తుతి నొందగలుగుతున్నది? అక్కడున్న మాట, నా మాట కాదు కదా, ఏంటమ్మా? నాట్యముతో ఆయన నామ అంటే వాట్ వీఆర్ మనం ఏం చేస్తున్నాం? నాట్యం చేయడానికి పాటే అవసరం లేదు కదా. కొన్నిసారి సంతోషం ఎక్కువైనా డ్యాన్స్ చేస్తాం, అవునా కదా. సంతోషం ఎక్కువైతే కూడా తట్టుకోలేదు కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం, అవునా కదా. మనం చూస్తూ ఉంటాం, అవునా కదా. అది కాదు నాట్యం గురించి మాట్లాడతాం. ఈ నాట్యం ఏంటంటే, నాట్యంతో మనం ఏం చేస్తున్నాం? ఆయన నామాన్ని మనము స్తుతి నొందును గాక అని పలికిన మాటల్ని నేనేం చేస్తున్నా? రుజువు చేస్తున్నా. సో ఇది చాలా ముఖ్యమైనది. మనం ఒక పాట పాడుతున్నా, ఆ పాటలో రకరకాల అక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి జరగాలి. అక్కడ మొట్టమొదటిగా ఏం జరగాలమ్మా? ఆయన నామం అనేది పాడితే వస్తుందా? ఇన్ అదర్స్ దీన్ని బట్టి ఏంటమ్మా, పాడితే ఆయన నామానికి పాడగలుగుతావు, ఆత్మతో పాడగలుగుతావు, కానీ ఆ పాట ద్వారా ఏం జరగట్లేదు? ఆయన నామానికి చెందవలసిన స్తుతి మనము చెల్లించలేకపోతున్నాం. ఇస్తున్నాం కానీ ఏంటమ్మా, చెందవలసినంత ఇయ్యట్లే. కరెక్ట్? నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. ఏంటమ్మా? స్తుతి నొందునుగాక, ఆయన నామము స్తుతి నొందునుగాక. కాబట్టి ఒక ఉద్దేశాన్ని మనం గుర్తించాల్సిన, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరి గురించి నాకు ఆలోచన లేదు. ఎవరి గురించి ఆలోచించాలమ్మా? మనము దేవుని వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి. నేను చేస్తున్న పని ఏంటి? ఆయన పెంతెకోస్తు వాళ్ళు ఇప్పుడు కనబడుతున్న వాళ్ళు ఏంటంటే, ఇది జరగకుండా ఇది ఆయన నామాన్ని స్తుతిస్తున్నామనే ఒక ఆ యొక్క కాన్సెప్ట్ని మళ్ళించాలని ఏం చేశారమ్మా? దాన్ని ఒక అల్లరికి అక్కడ తావిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఎగరటం వల్ల జరిగేది ఏంటంటే, ఆయన నామం అక్కడ దూషం పడుతున్నది. మరి వదిలేద్దామా? దిస్ ఈజ్ కరెక్ట్. అది కూడా ఎంత చేసినా ఆయన నామాన్ని స్తుతి పూర్తిగా చెల్లించలేము కాబట్టి చేయకుండా ఉండట్లేదు.
చెల్లించాలి. అది కూడా నేను ఎంతగా చేయగలదు అంత చేయగలుగుతా, అంత చేసిన తర్వాత లార్డ్ ఇది సరిపోదు, ఏం చేసి నేను చేయగలుగుతా, ఏమి చేయలేనయ్యా,